నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. భీమ్గల్ మండలం బాచన్పల్లి లోపల అభివృద్ధి పనులకు మంత్రి వేముల శ్రీకారం. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మొద్దని పిలుపు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్ల యత్నం. జాబ్ చార్టును విడుదల చేయాలని డిమాండ్. పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన. సుద్దేపల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటికలను నెరవేర్చిన మన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఉచితంగా ఇచ్చిన దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 10,000 కోట్ల రూపాయల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. సొంత ఇంటికల నెరవేరడంతో పలువురు లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు. భీమ్గల్ మండలం బాచన్పల్లిలో 3 కోట్లతో కొండయ్యకోట హనుమాన్ దేవాలయం నుండి రహత్ నగర్ లింక్ రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో, టపాసులతో, మహిళలు బోనాలతో, గంగాపుత్రులు వల్లతో అపూర్వ స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చిన గ్రామ ప్రజలు మంత్రిని గజమాలతో సత్కరించారు. గ్రామస్తుల ప్రేమకు మంత్రి వేముల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్నానని, నాడు బీడువడ్డ భూముల్లో నేడు పుష్కలంగా పంటలు పండుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందన్నారు. పంట పొలాల కిస్తివే ఉయ్యాలో పంట పొలాల కిస్తివే ఉయ్యాలో అన్నరో మాయన్న ఉయ్యాలో ప్రశాంత రెడ్డన్న ఉయ్యాలో అన్నరో మాయన్న ఉయ్యాలో ప్రశాంత రెడ్డన్న ఉయ్యాలో 24 గంటలు ఉయ్యాలో కరెంటు ఇస్తివే ఉయ్యాలో ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఆశాలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశాలకు పనివారం తగ్గించి జాబ్ చార్టును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నీలకొండపల్లి మండలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సుద్దేపల్లిలో విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మన సుద్దేపల్లి గ్రామానికి గడప గడపకి కాంగ్రెస్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులు గడపల్లి రామారావు గారు సుద్దేపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ తరఫున సారిని సన్మానిస్తున్నారు. వారితో పాటు కడియాల శ్రీనివాసరావు గారు కూడా సారిని సర్వతో సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఊరు రావడం మా అదృష్టం. స్వామి గారు ఎప్పుడూ సారికి ఇవ్వవలసిందిగా చూస్తూ స్వామి గారిని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు గడప గడప కాంగ్రెస్ ప్రోగ్రామ్ లో శ్రీ తోల సత్యం గారి ఇంటి వద్దకి మరి అదే వేదిక పైన ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి పాలెం నియోజకవర్గంలో నేనున్నా అని ఈ 9.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని భుజస్తంభాల మీద వేసుకొని సెంటర్ లోనా నీళ్ళ కోసమే
ఈరోజు గడప గడపకి కాంగ్రెస్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు తుమ్మల మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ పార్టీ 2 టికెట్ కేటాయించడం, బీసీ నాయకుడైన తనకు చిన్న చూపు చూడడం మూలంగానే పార్టీని వీడినట్లు నందికంటి శ్రీధర్ తెలిపారు. ఇటీవల అధికార పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన వారికి ఇష్టారీతిగా టికెట్లను కేటాయించడం మూలంగానే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ను విడనాల్సి వచ్చిందని అన్నారు. కేటీఆర్ సమక్షంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 7 డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షులతో బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజ్గిరిలో పోటీ చేసేందుకు సిద్ధమని శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి గత 2 రోజుల నుంచి, వారం నుంచి మీరందరూ కూడా నన్ను కలవాలని చాలామంది రావడం జరిగింది. అన్ని కారణాల వల్ల నాకున్న ప్రెషర్స్, పరిస్థితులు, కార్యకర్తలతో మాట్లాడుకోవాల్సిన బాధ్యత, ఎందుకంటే పెద్ద కుటుంబం. నిన్న మీరు చూసారు, చాలా దాదాపు 150 మంది, అన్ని 7 డివిజన్ ప్రెసిడెంట్లు రాజీనామా చేసి, మహిళా ప్రెసిడెంట్లు, ఎస్సీ సెల్, బీసీ సెల్, జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా, స్టేట్ రమేష్ అన్న, వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి నాతో చేరడం జరిగింది. కాబట్టి నాకు ఒక వారం రోజులు అందరితో మాట్లాడాలి, మరి వారి యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవాలన్నతోటే సమయం అయింది. మీతో కలవలేకపోయినా క్షమించాలి. మరి ఈరోజు ఈ ముఖ్య విలేకరుల సమావేశం, ఈరోజు నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క సమక్షంలో మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీగా అయింది కాబట్టి వారి సమక్షంలో కండువా కప్పుకోవడం జరిగింది. మరి నేను పుట్టుకతోటి కూడా అంటే మా ఫ్యామిలీ యొక్క దీంతో నేను కాంగ్రెస్ పార్టీని ఏ రోజు కూడా ఏ పార్టీలు మారిన మచ్చ కానీ చరిత్ర కానీ నాకు లేదు. నేను 28 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే సేవలు అందించిన, ఒక నార్మల్ బూత్ స్థాయి నుంచి ఒక కార్యకర్తగా, ఒక యూత్ కాంగ్రెస్లో, తర్వాత ఒక కౌన్సిలర్గా, మళ్ళా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా, మరి 2014లో కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది. మరి 2014లో ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వదలకుండా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళంతా అప్పుడు ఉన్నాం, మేము గతంలో ఉన్న పార్టీలో అందరం. బతుకమ్మ చీరలను మహిళలు విసిరేశారు. నాణ్యత లేని చీరలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలాంటి చీరలు కట్టుకుంటారా అని నిలదీశారు. వైరా నియోజకవర్గం కొనిజర్ల మండలం పెద్ద మునగాల గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చీరలు చూసి అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత లేని చీరలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు బొంతలకు, తాళ్లకు, నారుమల్ల దగ్గర బెదురు పెట్టడానికి తప్ప వాడుకుంటున్నామన్నారు. ప్రెసిడెంట్ ఇచ్చిన పేరేది? 500 చీర ఇవ్వండి అని మేము అంటే లేదుగా. ఉయ్యాల కడుతున్నా గొడ్ల తాళ్ళు, లేకపోతే గోడ మీద బయట, లేకపోతే బంత అవుతుంది. ఏంటి సుఖం ఏముంది? కేసీఆర్ గారు మంచి చీరలు పంపితేనే తీసుకుంటారు, లేకపోతే లేదు.
లేకపోతే వడ్ల తాళ్ళు వేసుకోవటమే. ముసలోళ్ళు కూడా కట్టలేదా? ఎవరు కడతారు? అంత బరువు ఉంటాయా? ఏం కడతారు? ఇప్పుడు చెప్పు. కప్పు రేటు అని 100 చీరలు పంపవాను. చిరుకు రేటు వద్దు. ఎన్నవా 4-5 కప్పు రేటు అని 100 చీరలు. ముసలోళ్ళ పనికి వస్తాయని. ముసలోళ్ళ కూడా పనికి రావు. ఒక ప్యాకెట్ ఇస్తే అందరి పిల్లలు తల్లు వండుకొని బియ్యాలు కట్టి వండోడు లేనోడికి ఇస్తే లేనోడు బయట వండు లేనోడు ఎట్టానికి కడుతూనే ఉండండి కాసేపు అసలు వారు అందరు కట్టుకొని నూనె ప్యాకెట్లో లేకుంటే ఈ పండక్కి లేకుంటే చక్కెర గోధుమ పిండి ఇవన్నీ రాదండి. ఈ చీరలను తీసేసి అయ్యా నింటలు కొద్దిగా నూనె ప్యాకెట్ ఒకటి గోధుమ పిండి ప్యాకెట్ ఒకటి ఇవన్నీ రాదండి. ఈ పండుగ మంచిగా బతుకమ్మ పండుగకి ఇచ్చేగా వండుకొని తింటారుగా. ఈ చీరలు తీసిపోతండి మూలకేస్తండి. లేనోడు ఎవడో కట్టుకుంటుండే కానీ వండోడు అందరికి ఎత్తండి. మళ్ళీ అందరూ మూలకేస్తండి. భేద సాధన పోతున్నారు అంతేగాని కట్టట్లేదు, తలుచుకోవట్లేదు. పిల్లగాళ్ళకు ఉయ్యాలు లేకపోతే చెత్తలు కొనలేక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిలదీస్తున్నారు. తాజాగా పోచంపల్లి మండలం పెదరావులపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని గ్రామ ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు, బీసీ బంధులో అక్రమాలు జరిగాయని, అర్హులను కాదని అనర్హులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని ఒక్కసారిగా గ్రామ ప్రజలంతా చుట్టుముట్టి నిలదీయడంతో వారికి సమాధానం చెక్కలేక అక్కడి నుంచి పోలీసుల సహాయంతో బయటపడ్డారు. దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి బానిస ఆరంభం చేసింది, గెలిపించి బానిసలు అవుతారు. అడగాలి హైదరాబాద్ పురాణపూల్ బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ ద్విచక్ర వాహనదారుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని ఆపి వాహనాన్ని సోదాలు చేశారు. అతని వద్ద నుండి 18 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు రోహిత్ అనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను హమీదుల్లా ఖాన్ అనే వ్యక్తి కోసం కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. లెక్కలేని మరో 17,50,000 రూపాయలు ముషిరాబాద్లోని స్క్రాప్ దుకాణంలో ఉన్నట్లు సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మొత్తం 35,50,000 రూపాయల లెక్కలేని డబ్బును స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ వెల్లడించారు. డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ కిరణ్ ఖరే గారు ఆధ్వర్యంలో పురాణపూల్ బ్రిడ్జ్ దగ్గర ఒక నాకాబందీ పెట్టేసి వెహికల్ చెకింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వెహికల్స్లో ఇల్లీగల్గా డబ్బు అన్అకౌంటెడ్ క్యాష్ తీసుకుని మూమెంట్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ
నాగబంది అక్కడ ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం దాదాపు ఒక 7 గంటల సమయంలో ఒక 2 వీలర్ని అక్కడ ఆపేశారు. ఆపిస్తే ఆ 2 వీలర్ డ్రైవర్ని అడిగి చెప్తే ఆయన కొంచెం భయపడి కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే మన ఆఫీసర్స్ ఇంకా కొంచెం గట్టిగా అడిగితే మీరు ఎవరో ఇక్కడ నుంచి వచ్చారు, దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము దాని మీద పోయి చర్య తీసుకుంటాము. ఈ కేసు సంబంధించిన ఈ ఇద్దరు ముద్దాయిని ప్లస్ ఈ క్యాష్ని మేము ఒక కేసు కట్టేసి ఇప్పుడు మజిస్ట్రేట్కి చట్టం ప్రకారం హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. ఈ మొత్తం ఈ నాగబంది కార్యక్రమంలో డీసీపీ గారు మరియు ఇటువంటి మన ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ గారు అండ్ మొత్తం పోలీస్ టీంకి నేను అభినందన తెలియజేసి इसका बैकवर्ड लिंकेज वर्कआउट करो, आपको मेंस का स्कोर मिलता पक्का मिलता है सर। चल मतलब स्टार्ट हो रहा है सर, और मैं मीटिंग में स्कूल ज़्यादा बढ़ जाता है सर, इसमें सोशल मीडिया को हम लोग ट्रैक करें, उसमें मिलेगा। మంచిర్యాల జిల్లా మందమరి మండలం పొన్నారం గ్రామంలో ఎస్సీ హాస్టల్లో 3 రోజుల క్రితం సహా విద్యార్థులు వేధిస్తూ దాడి చేయడంతో తీవ్ర గాయాలతో కామెర ప్రభాస్ అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. బీకామ్ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న కామెర ప్రభాస్ అనే విద్యార్థిని తోటి విద్యార్థులు రాత్రి సమయంలో ర్యాగింగ్కు పాల్పడడంతో మృతి చెందినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మడుకోసారిన్నయ్యా, నా కొడుకు మొగడు తాగిపోతాడు. అతను రోజు ₹1000 నాకు బస్ స్టాండ్ తెరవలేదు, మందమాటి బస్ స్టాండ్ తెరవక నన్ను తెచ్చుకున్నాడు. నా కొడుకు కూడా చోది పోయేటోడు కాదమ్మా. నా కొడుకుని చిన్న పోరని కొన్నావు తండ్రి. చిన్న పోరాడు తిరిగినట్టు నా వెంట తిరిగేదమ్మా. ఎవరో అందరినీ ఒక్కటే తిరిగి చూసుకునేది. నా కొడుకు కాళ్ళ మీద పడితే నా కొడుకు పలుకుతాడు అనుకున్నా, కానీ లెక్క చేస్తాడు అనుకున్నా. నా కొడుకు అమ్మాయి కూడా తండ్రి. నా కొడుకు అడిగిగా మాట్లాడాడమ్మో. అడిగేమన్నా మాట్లాడితే నా కొడుకు అడిగేసినట్టు పళ్ళు ఎడతాడు. అయ్యా, నా కొడుకు నట్టిగా కొట్టిందమ్మా అని బాధ్యను. 3 రోజులు అయినట్టు నా కొడుకుతోటి టార్చర్ పెట్ట. ఇవాళ దిన బుధవారం నాడు నా కొడుకు అన్నాడు కదా, అమ్మ నాకు ₹1000 కావాలా అన్నాడు. నేను కాటారం కాడ పనికి పోయినా. 2-3 రోజులు ఆగమంటే లేదమ్మా నాకు సూలు కావాలా అన్నాడు. సూలు కావాలన్న మొదలు సరి ఉండు బిడ్డ అత్తన్న నాన్న అంటే మందమారి బస్ స్టాండ్ కాడ నాకు పాల చెట్టు కాడ తెచ్చి అమ్మ అంటే నాకు ఆ పాల చెట్టు బస్ స్టాండ్ తెలియదు. ఇక డైరెక్ట్ బెల్లంపల్లికి పోయి నాకు ఎక్కడున్నావు అమ్మ అంటే బెల్లంపల్లి బస్ స్టాండ్లో ఉన్న బిడ్డ అన్న మొదలే నేను బస్ ఎక్కత్తన్న ఆగే అమ్మ అన్న మొదలే సరే అన్నే ఉంటారా బిడ్డ అన్న ఉన్నా. ఇక్కడ కూర్చున్న బస్ వచ్చింది. ఇక బస్ వస్తుంది అమ్మ దిగుతాన్న చూడన్నాడు. నా కొడుకు దిగిండు. ఏం చేస్తావు బిడ్డ పైసలు అంటే నాకేదో పోలీసు ఉద్యోగం చల్లకుండా పోలీసు ఉద్యోగం పెట్టిండ్రు నాకు. నేను సూలు కనుకుంటా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ గ్రూప్ 1 పరీక్ష రద్దును నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ అసమర్థత వల్లనే పేపర్ లీకేజీలు అవుతున్నాయని మండిపడ్డారు. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతోమంది నిరుపేదలకు విద్యాదానం చేసిన మహోన్నత వ్యక్తి పిఠాపురం మహారాజా అని, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి కొనియాడారు. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దర్ 138వ జయంతిని పురస్కరించుకొని పిఠాపురంలో మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న మహారాజా విగ్రహానికి ఎమ్మెల్యే దొరబాబు, మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి శేషారెడ్డి, పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు, కమిషనర్ కృష్ణవేణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పలువురు కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హలో ముఖ్యంగా పిఠాపురంలో మనం ఏమీ చేయలేకపోయాము అనేటటువంటి బాధతోటి నేటి రాజావారు నన్ను పిలిచి ఇక్కడ ఉన్నటువంటి 4 ఎకరాల భూమిని మీకు ఇస్తాము, మీరు ఇక్కడ మంచి పాఠశాల, ఒక మంచి స్కూలు, ఒక మంచి జూనియర్ కళాశాల, ఒక మంచి డిగ్రీ కళాశాల ప్రారంభించమని చెప్పేసి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ పిఠాపురానికి మంచి పేరు ప్రఖ్యాతి వచ్చేలాగా ఒక కళాశాల, అంటే ముఖ్యంగా అందులో సాంస్కృతికమైన కళాశాల అంటే సాహిత్యం, సంగీతం ఇటువంటి కార్యక్రమాలతో ఒక జూనియర్ కళాశాలని, ఒక డిగ్రీ కళాశాలని, ఒక సిబిఎస్ఈ స్కూల్ని 3 కూడా ప్రారంభించడానికి ముందుకు రావడం జరిగింది. సో ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేటి పిఠాపురం రాజావారికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. పిఠాపురం మహారాజా వారు 138వ జయంతి సందర్భంగా ఈ రోజున పిఠాపురం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. భీమ్గల్ మండలం బాచన్పల్లి లోపల అభివృద్ధి పనులకు మంత్రి వేముల శ్రీకారం. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మొద్దని పిలుపు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్ల యత్నం. జాబ్ చార్టును విడుదల చేయాలని డిమాండ్. పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన. సుద్దేపల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.